ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ అంశాన్ని మనం ప్రజల్ని 3 వర్గాలుగా డివైడ్ చేస్తూ విశ్లేషిద్దాం. సో ఈ డివిజన్ అనేది రిలీజియన్ బేసిస్ మీదో, కాస్ట్ బేసిస్ మీద కాదు, ఆర్థిక స్థితిగతుల బేసిస్ మీద చేద్దాం. సో మొదటిది ద రిచ్, సెకండ్ మిడిల్ క్లాసెస్, థర్డ్ ద పూర్. ఇలా 3 వర్గాలుగా మనం డివైడ్ చేసి ఈచ్ వర్గం ఏం కోరుకుంటుంది ప్రభుత్వం నుంచి, ఈచ్ వర్గం పట్ల ప్రభుత్వం ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటగా రిచ్ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటుంది? అవకాశాలు. ఎటువంటి అవకాశాలు? రిచ్ దగ్గర ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి. సో ఫండ్స్ ఉండే వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ డబ్బులున్న వాళ్ళు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు ఇన్వెస్ట్ చేసేలాగా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళు మన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీస్ లేదా ఫ్యాక్టరీస్ లేదా యూనిట్స్ పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేలాగా మనం చేసుకోవాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలా ప్రభుత్వం యొక్క పాలసీలనే ఉండాలి. అంటే ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్, ఇండస్ట్రీలు ఇన్వెస్ట్ చేయడానికి అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించి ఇండస్ట్రీస్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేసి రోడ్ కనెక్టివిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు, వీటన్నిటిని ప్రొవైడ్ చేసి ఏమైనా అవకాశం ఉంటే ట్యాక్స్ బ్రేక్స్ లాంటివి ఇవ్వడం ద్వారా వాటిని ఎంకరేజ్ చేసి వాళ్ళు మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేలాగా చేసి తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి రాష్ట్రానికి ట్యాక్సుల ద్వారా ఆదాయం పెంపొందించుకునేలాగా ప్రభుత్వాలు చేయాలి. ఇది రిచ్ పట్ల ప్రభుత్వం చేయాల్సిన పని. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మిడిల్ క్లాసెస్లో 2 రకాల కేటగిరీస్ ఉంటారు. కొందరు చాలా యాస్పిరేషనల్గా ఉంటారు. అంటే వాళ్ళు సొంతంగా బిజినెస్ చేద్దామని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎంప్లాయర్స్గా నిలబడదామని, ఎంప్లాయీలా కాకుండా ఎంప్లాయర్స్గా ఉందామని అనుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉండవు. రిచ్కి ఇక్కడ డిఫరెన్స్ అదే మనకి. ఇట్లా ఫండ్స్ లేకుండా ఏదన్నా చేద్దాం అనుకునే వాళ్ళకి ప్రభుత్వం చేయూతను అందించాలి. సో ఆంట్రప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేసేటట్టు మనకి ముద్రా లోన్ లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళతో చిన్న మైక్రో స్మాల్ యూనిట్స్ పెట్టించి వాళ్ళని ఆంట్రప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడం పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇంకోవైపు చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మిడిల్ క్లాసెస్ ఎక్కువ కూడా ఫ్రీబీస్ కోసం ఎదురు చూడవు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాము, కష్టపడతాము అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ఫండ్స్తో వాళ్ళు చదువుకున్నారు. మిడిల్ క్లాసెస్ అంటే అబ్సల్యూట్లీ పూర్ కాదు. వాళ్ళు చదువుకున్నారు, కొంత జ్ఞానాన్ని పొందారు. సో చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువగా చూస్తారు. సో మిడిల్ క్లాసెస్ కోసం ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం అనేది చేయాలి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ వైపు నుండి కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ నుంచి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత యాజ్ ఫార్ యాజ్ మిడిల్ క్లాసెస్ ఈజ్ కన్సర్న్డ్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి పూర్. సో పూర్కి వచ్చేసరికి నేను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తానంటే సరిపోదు. ఎందుకంటే పూర్కి వాళ్ళ ఇమీడియట్ నీడ్సే ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో ఇమీడియట్ నీడ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వవో వాళ్ళకి డిగ్నిఫైడ్ లైఫ్ అనేది ఉండదు. సో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కూడా ఫండమెంటల్ రైట్. సో వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఉండేలాగా ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకురావాలి. సో ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ బడ్జెట్ అంతా కూడా పూర్ వైపు డైరెక్ట్ అవ్వాలి. అప్పుడేమవుతుందంటే వాళ్ళ ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అనేది బతకడానికి వాళ్ళకి ఆస్కారం లభిస్తుంది. అది ఇమీడియట్ నీడ్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇమీడియట్ నీడ్ని ఫుల్ఫిల్ చేసినంత మాత్రాన వాళ్ళ జీవితాలు బాగుపడతాయంటే బాగుపడవు. ఫ్యూచర్ బాగుపడాలంటే ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయాలి. అయితే మిడిల్ క్లాసెస్కి పూర్కి చిన్న డిఫరెన్స్ ఉంది. మిడిల్ క్లాసెస్కి ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు అల్లుకుపోతారు. కానీ పూర్కి మీరు ఆపర్చునిటీ ఇచ్చినా సరే అల్లుకుపోలేరు. కారణం ఏంటంటే స్కిల్స్ ఎనఫ్ లేకపోవడం. ఎందుకు లేవు అంటే చిన్నప్పటి నుంచి సరైన చదువు, సరైన శిక్షణ కంపేర్ టు మిడిల్ క్లాసెస్ లేకపోవడం వల్ల మీరు ఆపర్చునిటీ ఇచ్చినా సరే అందుకోలేని పరిస్థితులు అనేవి ఎస్పెషల్లీ పూర్ క్లాస్లో కనిపిస్తాయి. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి? ఇంకొక స్టెప్ వెళ్ళాలి. అదే కెపాసిటీ బిల్డింగ్. సో వాళ్ళకి మనం క్రియేట్ చేస్తున్న ఆపర్చునిటీస్ని అందుకునేలాగా వాళ్ళకి శిక్షణా తరగతులు, స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం చేయాలి. సో పూర్ పట్ల ప్రభుత్వం యొక్క బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇమీడియట్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలి. దాంతోపాటు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఆపర్చునిటీస్ అందుకునేలాగా కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా ప్రభుత్వమే చేయాలి. సో ఈ రకంగా పూర్ పట్ల ఒక రకమైన పాలసీ, మిడిల్ క్లాసెస్కి ఒక రకమైన పాలసీ అండ్ రిచ్కి ఇంకో రకమైన పాలసీ అనేది ప్రభుత్వం నుంచి